ఏ ధైర్యంతో ఈ విషయాలను మీరు మాట్లాడుతున్నారు? భారతదేశానికి చెందినటువంటి మతము అని ఏ మతం గురించి ఎప్పుడు మాట్లాడాలంటే భారతదేశానికి చెందిన మతం ఏదైనా ఉంటే అప్పుడు మాట్లాడాలి. ఓకే, భారతదేశానికి చెందిన మతం ఏది లేదు. ఓకే, ఇప్పుడు ఏదైతే వీళ్ళు హిందుత్వం మోసుకొని వస్తున్నారో ఈ ఫాసీవాదం బయట నుంచి వచ్చిందని చెప్పాను. పోనీ హిందూ సనాతన ధర్మం అనేది ఏదైతే ఉంటున్నారో అది కూడా బయట నుంచి వచ్చిందని 100 సార్లు చెప్పాము. ఇక్కడ నుంచి ప్రూఫ్స్ తో సహా చెప్పాం. కొత్త ఏమి కాదు. ఏ భారతదేశం మెజారిటీ నెంబర్ ను బట్టి వాళ్ళది అనుకుందాం. మెజారిటీ నెంబర్ ఉన్న ధైర్యం ఏంటి? మెజారిటీ నెంబర్ ను బట్టి మాట్లాడితే మెజారిటీకి భయపడమని భారతీయ సంస్కృతి నాకు నేర్పలేదు. మెజారిటీకి భయపడమని నా పూర్వీకులు నాకు నేర్పలేదు. నా పూర్వీకులు మనకు ఎవరికైనా సరే భారతదేశంలో ఉన్న వారికి మన పూర్వీకులు ఏం నేర్ప కొన్ని వేల సంవత్సరాలుగా నిన్ను అనగదొక్కుతూనే వస్తున్నారు. నీకు మూతికి ముంత కట్టారు, ముడ్డుకు ఒక చీపురు కట్టారు, తిప్పారు. అయినా కానీ బెదరలేదు, చంకలేదు, చస్తే చస్తాం అంటున్నాం కదా. ఇంకేంటి, ఇంతకంటే ఏం మాట్లాడతాం మనం? ఏం ఇబ్బంది ఏమీ లేదు. మహా అయితే ఏం జరుగుతుంది? నా ఉద్యోగం పోతుందా? మహా అయితే నన్ను జైల్లో పెడతారా? అదంతా కాదు. సత్యం అడిగారు, చెప్పాను సమాధానం.